హాయ్ అండి అందరికీ. వీటిని బొబ్బర్లు మరియు అలసందకాయలు అంటారు. వీటితో సూపర్గా ఈవినింగ్ స్నాక్ని టేస్టీగా 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ కాయల్ని ఇలా పీల్ చేసిన తర్వాత లోపల ఉన్న ఈ గింజల్ని అలసందలు అంటారు. మరి మనం తయారు చేసుకోబోయే ఈ హెల్దీ రెసిపీ కోసం ముందుగా ఈ బొబ్బరికాయలను నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. అలా నీట్గా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ కాయలన్నీ మునిగేటట్లుగా వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలి. మరి మనం తయారు చేసుకునే ఈ రెసిపీ అనేది ఎందుకు హెల్దీ అంటే, ఈ చాట్లో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎలాంటి ఆయిల్ని యూజ్ చేయకుండా ఉడకబెట్టి తీసుకోవడం వల్ల దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ హెల్దీ స్నాక్ని డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మరియు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా ఇది ఒక హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు. ఈ బొబ్బరికాయలను ఉడికించడానికి 10 నుంచి 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత బొబ్బరికాయలు అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా ఉడికించుకున్న ఈ బొబ్బర్లన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ హెల్దీ రెసిపీలో మనం యూజ్ చేసేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఈ అలసందల చాట్ని టీ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ టైంలో చేసుకునే ఈ స్నాక్ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. గింజలన్నీ ఈ విధంగా వలిచేసి తీసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 స్పూన్ ఆనియన్ వేసుకోవాలి. ముందు మనం ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి టేస్ట్ కోసం దీంట్లో చిటికెడంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే టేస్ట్ కోసం కొంచెం కారం వేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు కావాల్సిన హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్దీ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అలసందల చాట్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.